పాఠశాలలకు మరింత ఖ్యాతి తెస్తారని ఈ సందర్భంగా మిమ్మల్ని అన్ని ఆశీర్వదించి ఆ భగవంతుడు మిమ్మల్ని అందరికీ మంచి ఉన్నత. కష్టపడం అనేది ఒక వరం. మనకు లక్ష్మీదేవి కటాక్ష. ఓకే సార్ మీరు కొంచెం సార్ పట్టుకోండి. పేరు వెంకట నీరజ. నేను భువన విజయం జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ బైపీసీ కోర్స్ 2 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ చాలా బాగుంది. కాలేజ్లో చదువుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్గా, అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. నేను ఇన్ని మార్క్స్ తెచ్చుకున్నందుకు నాకు సహకరించినటువంటి ప్రతి లెక్చరర్కి మరియు మా ప్రిన్సిపల్ సార్ గారికి, డైరెక్టర్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ అవకాశం. నేను భువన విజయం జూనియర్ కళాశాలలో మొదటి 2వ సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. నా స్కోర్ 869. ఇక్కడ చదవడానికి నాకు చాలా అట్మాస్ఫియర్ దొరికింది. చాలా ఫ్రెండ్లీగా చదువుకున్నాను. టీచర్స్ కానీ ప్రిన్సిపల్ సార్ కానీ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు నాతో. నాకు అన్ని డౌట్స్ని క్లారిటీ చేశారు సార్ వాళ్ళు. అందుకు థ్యాంక్ యూ సార్. నేను ఈ 2nd ర్యాంక్ రావడానికి చాలా కష్టపడ్డాను. అలాగనే నాకు సార్ వాళ్ళు చాలా కష్టపడి అర్థమయ్యేలాగా 1-2 సార్లు చెప్పారు. అందుకు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. గత 2 సంవత్సరాల నుంచి భువన విజయం కాలేజీలో ఇంటర్మీడియట్ సిసి గ్రూప్లో చదువుతున్నాను. ఇప్పుడు ఈ ఫలితాలు సాధించాలంటే కారణం నాకు చదువు చెప్పిన గురువులే. మీరు అనుకోవచ్చు ఇది కరోనా పాస్ చేసినారు మార్కులు వచ్చినాయని. మేము పాస్ట్లో తెచ్చుకున్న మార్కుల వల్లనే కదా ఈ మార్కులు వచ్చినది. కరోనా పాస్ వచ్చింది చెప్పుకుంటున్నారు అనుకోవచ్చు. మేము గతంలో తెచ్చుకున్న మార్కుల వల్లే ఈ మార్కులు వచ్చినాయి. ముందుగా నాకు గురువు మా కళాశాల కమిట్మెంట్తో కలిగినటువంటి విద్యా సంస్థ. ఈ విద్యా సంస్థ 30 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి విద్యా సంస్థ. ఫలితంగా ఈ విద్యా సంస్థ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి విద్యా సంస్థ. ఫలితంగా అప్పటి నుంచి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు వచ్చేసి మా కళాశాల అధ్యాపకులను కళాశాలను అభినందించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఫార్మాలిటీగా ప్రతి సంవత్సరం మా కళాశాలలో 2వ సంవత్సరం అయిపోగొట్టుకొని ఉన్నత విద్యా సంస్థలకు వచ్చేసి వెళుతున్నటువంటి విద్యార్థులను వచ్చేసి అభినందించడం ప్రత్యేకత. అందులో భాగంగానే నేడు గ్రూపుల వారీగా టాపర్గా నిలిచినటువంటి ప్రతి విద్యార్థిని వచ్చేసి మేము అభినందించాం. ఫలితంగా వారిని కోరేది ఏమిటంటే ఇక్కడ మెలిగినటువంటి పరిస్థితులను ఉన్నతమైనటువంటి స్థాయిలో చదువుతున్నటువంటి విద్యార్థులు అక్కడ కూడా మంచి క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా వచ్చేసి మీరు మెలిగి ఉన్నతమైనటువంటి లక్ష్యాలను సాధించి మంచి స్థిరత్వాన్ని వచ్చేసి పొందారని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుని వచ్చేసి కోరుకుంటూ నిలిచినటువంటి విద్యార్థులు ఉన్నారు కదా, వీళ్ళంతా ఏ కార్పొరేట్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులు కాదు. సాధారణంగా పేద మధ్యతరగతి విద్యార్థులు, సేమ్ టైం ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులే ఈ యొక్క లక్ష్యాలను సాధించారని చెప్పేసి మేము గర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని నంద్యాల పట్టణ పరిసర గ్రామీణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రులు గమనించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. And it is our small token of to encourage them. Every day we will observe them, but due to the lockdown they not perform well as we expected. Venkatan is especially, I observed that she has appeared for sake of improvement. She guessed herself to be 10 to 15 marks in improvement, but God has not accepted her appeal, and due to the COVID that is the postponed, and that's why she got only 85 in English. Due to that only subject of English she has little less marks. Otherwise we will be very happy. What's that? Many things were there, but anyhow she has performed very well in the results of the practical, and other people in each group they perform well manner. Here who are studying in our college, they are not from any corporate set of background, a purely government school students and simply set up people. We have our motto, it is to mold the people
ordinary to extraordinary. We feel very happy because of we made them as an extraordinary level. Every time we have our target. If anybody came as a 9.5 like that, definitely we reach more than 9.5 and at least up to 10 like that. మీకు అందరూ కూడా శుభాశీస్సులు. నిజంగా నేనైతే అనుకుంటున్నా పరీక్షలు గవర్నమెంట్ వచ్చేసి నిర్వహించకుండా ఫస్ట్ ఇయర్ మార్క్స్ అండ్ ప్రాక్టికల్ మార్క్స్ మీదనే మీకు ప్రాతిపదికంగా మార్క్స్ ఈ విధంగా అనౌన్స్మెంట్ చేసి సర్టిఫికేట్లు ఇచ్చారంటే ఒక విధంగా గవర్నమెంట్ కూడా వచ్చేసి నేను అభినందిస్తున్నా. అయితే ఒక బాధ ఏంటంటే ఫస్ట్ ఇయర్లో 90% హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు సెకండ్ ఇయర్ వచ్చే లోపల 98% హార్డ్ వర్క్ చేస్తారు. రియల్ అది ఎక్కడైనా సరే. కానీ అలాంటి అవకాశం కోల్పోయినారని చెప్పి ఒక పక్క బాధపడుతున్నా. అలాంటి అవకాశం కోల్పోవడం జరిగింది. సరే ఏదేమైనా కూడా పెద్దలు హెడ్ మాస్టర్ గారు చాలా చక్కగా చెప్పినారు. ఈ యొక్క విపత్కర పరిస్థితులలో వచ్చేసి ఈ విధంగా చేయాల్సి వచ్చింది. అన్నీ బాగానుండే విద్యా వ్యవస్థ ఒక్కటే నాశనం అయిపోయింది 2 years నుంచి. కాబట్టి సరే ఏదేమైనా ఇక నుంచి అలాంటి విపత్కర పరిస్థితులు రాకూడదని చెప్పి మనం అందరం కూడా మన ఇష్ట దేవాలను ప్రార్థించాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ ఎవరైతే ర్యాంక్ సాధించినారో ప్రతి గ్రూప్లో వారికి అందరికి కూడా నా యొక్క మరి ధన్యవాదాలు, వాళ్ళకు కంగ్రాచులేషన్స్ తెలియపరుస్తున్నా. అదేవిధంగా అదే నేను ఫంక్షన్లో కూడా మాట ఇచ్చినాను. నేను ఎవరైతే ప్రతి గ్రూప్లో ర్యాంక్ వస్తారో వాళ్ళకి నా తరపు నుంచి పర్సనల్ కూడా వచ్చేసి నేను వచ్చేసి గిఫ్ట్ ఇస్తానని చెప్పి. కాబట్టి ఒకవేళ ఈరోజు నేను ఇవ్వకపోవచ్చు, బట్ కాకపోతే తొందరలో అరేంజ్మెంట్ చేసి సార్ గారు హ్యాండ్ ఓవర్ చేస్తా. మీ సర్టిఫికేట్లు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు తీసుకొని పోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ. నేను నారాయణపురం హై స్కూల్లో మ్యాథమెటిక్స్ టీచర్గా పనిచేస్తున్నాను. నీరజం మా దగ్గర చదువుకున్న ఒక విద్యార్థి. నీరజం గురించి నేను చెప్పే 2 వాక్యాలు ఏంటంటే, ఆ అమ్మాయి మా పాఠశాలలో ఒక రెగ్యులర్గా వచ్చే ఒక విద్యార్థి. మరి చాలా సెన్సిటివ్గా ఉంటుంది అమ్మాయి, ఎక్కువ కూడా మాట్లాడదు, చాలా హానెస్ట్గా ఉంటుంది. క్లాస్ రూమ్లో కూడా తరగతిలో ఉపాధ్యాయులు పాఠం చెప్పినంతసేపు కూడా ఒక అంకిత భావంతో నిశ్శబ్దంగా ఉండడము. మిగిలిన విద్యార్థులందరూ కూడా ఏదైనా ఒక చిన్న అల్లరి చేస్తున్నా కానీ ఆ అమ్మాయి ఆ అల్లరినంతా అవాయిడ్ చేస్తూ ఏకాగ్రతగా ఉండడము, ఎక్కువగా ఉపాధ్యాయులతో సన్నిహితంగా ఉండడము, క్లాస్ రూమ్లో తన యొక్క డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేసుకోవడము, రెగ్యులర్గా నోట్స్ రాయడము, రెగ్యులర్గా హోంవర్క్ చేయడము. మేము ఏదైనా పరీక్షలు కూడా నిర్వహిస్తే వాటికి రెగ్యులర్గా హాజరు కావడము, మంచి మార్కులు పొందడము, ఇవన్నీ కూడా నీరజ దగ్గర ఉన్న ఒక ఉన్నతమైన లక్షణాలు. ఒక రకంగా చెప్పాలంటే నీరజ అనే ఒక విద్యార్థి ఆ అకాడమిక్ ఇయర్లో మా పాఠశాలలో ఒక ఆణిముత్యం లాంటి విద్యార్థి. మాకందరికీ కూడా మంచి గౌరవాన్ని సంపాదించి పెట్టిన విద్యార్థి. మేము ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు మన టీచర్స్ డే రోజు కొంతమంది దాతల సహకారంతో మేము అక్కడ సన్మానం చేస్తూ ఉంటాము. కొంత వాళ్ళకు నగదు పారితోషికాన్ని ఇస్తూ అందులో నీరజను కూడా మేము కొంత అమౌంట్ ఇచ్చి కూడా ఆ రోజు అభినందించినాము. మరి ఈరోజు నీరజ అనే మా దగ్గర 10th వరకు చదువుకుని ఈ విద్యార్థి ఈ జూనియర్ కళాశాలలో చేరడము. తర్వాత వెంకట సుబ్బయ్య సార్ కూడా మాకు మంచి మిత్రులు, ఎన్నోసార్లు బయట కనపడినాడు, మాట్లాడినాడు. తర్వాత ఈ నీరజ అమ్మాయి కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కూడా ఒక మంచి ప్రైజ్, మంచి మార్క్స్ పొందిననే ఒక శుభవార్తను కూడా చెప్పినాడు. ఆ రోజు కూడా సార్ మిమ్మల్ని పిలవాలనుకున్నాము, ఎందుకంటే మీరు ఆ అమ్మాయికి చదువు చెప్పినారు, మీ యొక్క విద్యార్థి మిమ్మల్ని గురించి కూడా ఆ విద్యార్థి మాకు ఎన్నోసార్లు చెప్పినారని సార్ చెప్పడం జరిగింది. అదే సమయానికి మా యొక్క ఫోన్ నెంబర్ సార్ దగ్గర లేక సార్ నెంబర్లు సార్ వాళ్ళు ఇట్లా సన్మానం చేస్తున్నారు, మా విద్యార్థులు ఆ స్థాయికి వచ్చినారనే విషయం మాకు తెలియక మేము కూడా ఈ యొక్క కాలేజీకి రాలేకపోయినాము. ఈరోజు మా పాఠశాల హెడ్ మాస్టర్ గారు వెంటనే ఫోన్ చేసి వెంకట సుబ్బయ్య సార్ గారు ఈ విధంగా చెప్పారు, మన అమ్మాయికి దాదాపు 990 మార్కులు వచ్చినాయంటే నిజంగానే చాలా సార్ 924 మార్కులు వచ్చినాయంటే మా దగ్గర చదువుకున్న ఒక విద్యార్థిగా నేనైతే చాలా ఆనందపడినాను. అసలు ఆ అమ్మాయిని గురించి ఒక అర్ధగంట సేపు కూడా చాలా ఆలోచన చేసినాను. ఇది ఆ అమ్మాయి యొక్క ప్రత్యేకత. సో సార్ గారు కూడా